యోబు యథార్థవంతుడు. మనుషుల ముందైనా దేవుని ముందైనా ఉన్నది ఉన్నట్టే తెరిచిన పుస్తకం లాంటి బ్రతుకు యోబుకున్నది, పౌలుకున్నది, అబ్రహాముకున్నది. బైబిల్లో దేవుడు అన్ని సంగతులు రాస్తాడు. యథార్థవంతుడు. నోవహు, నీవు మాత్రమే ఈ తరములో నీతిమంతుడవై ఉండుట నేను చూచి తిని నోవహు, నీవు నీ భార్య నీ 3 కొడుకులు కోడళ్ళు ఓడలో ప్రవేశించండి అన్నాడు. నోవహు దేవునితో నడిచిన వాడని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకు దేవునితో నడిచాను. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు దేవునితో నడిచాను. నీవే నీతిమంతుడు అన్నాడు. జలప్రళయం అయిపోయిన తర్వాత ద్రాక్షారసం తప్పదాగి బట్టలు లేకుండా పడున్నాడు. హాము చూశాడని రాసి, అరే అది రాయకపోతే ఏమైందండి? అంత గొప్ప భక్తుడు బట్టలు లేకుండా పడ్డాడు అని అవమానకరమైనది రాయకపోతే ఏమైంది? ఎందుకు రాయలేదంటే, అరే దేవుడు యథార్థవంతుడు అండి, ఉన్నదున్నట్టు అన్నీ రాస్తాడు. నీ బ్రతుకు నా బ్రతుకు కూడా ఉన్నదున్నట్టు మొత్తం న్యాయపీఠం ముందుకు వస్తుంది. అది నువ్వు చేసిన సేవ, నీవు ఇచ్చిన కానుకలు, నీవు సంపాదించిన ఆత్మలు, సేవ కొరకు నువ్వు అందించినటువంటి సహకారం, మారల్ సపోర్ట్ అన్నీ చెబుతాడు. ఎక్కడెక్కడ నీ జీవితంలో అవమానకరమైన సంభవాలు ఉన్నాయో అవి కూడా చెప్తాడు. 2 కొరింథీ 5:10 ప్రకారం మనము దేహముతో జరిగించిన వాటి ఫలమును, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, అంటే మంచివి ఉన్నాయి, చెడ్డవి కూడా ఉన్నాయి. విశ్వాసులలో, రక్షణ పొందిన వారిలో, పాస్టర్లలో, సంస్థ నాయకులలో, ప్రసంగికులలో మంచి కార్యాలు ఉన్నాయి. 1-65 చెడ్డ కార్యాలు కూడా ఉండొచ్చు. ఇంత గొప్పగా నేను నీతిమంతుడు దేవునితో నడిచాడని రాసి ఆ చిన్న మచ్చ చెప్పకపోతే నేమిలే అనుకోడు. దానికి కూడా నీకు ఫలం ఇస్తాడు. ఎందుకంటే యథార్థవంతుడు. దేవుని ముందు నీవంతా యథార్థంగా ఉండాలి.